సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది అన్నారు. ఎస్పెషల్లీ రీసేల్ మార్కెట్ మీద ఎక్కువ చూపిస్తుంది అని చెప్పి అనిపిస్తున్నమాట. సో దీనిపై మీరేమంటారు? రీసేల్ అనేది అక్కడ యాక్చువల్లీ బిల్డర్ ఉండడండి ఫస్ట్. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ అయినా పెద్ద ప్రాజెక్ట్స్ అయినా చిన్న ప్రాజెక్ట్ ఎప్పుడో 1 yearలో వెళ్ళిపోతారు. పెద్ద అంటే 4 సంవత్సరాలు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నారో లేదు. వాళ్ళకి రీసేల్ ఏమవుతుందంటే పర్మిషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ చెక్ చేయరు. చెక్ చేసేది ఏంటంటే దాని మీద లోన్ ఏమైనా ఉందా, ఎంత లోన్ ఉంటే ఎంత లోన్ ఉంది, ఏ బ్యాంక్ ఉంది, ఎంత కట్టాలి, ఎంత ఈఎంఐస్ ఉన్నాయి అని ఒకటి తెలుసుకుంటారు. సొసైటీ ఉంటుంది, సొసైటీలో నో డ్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొంత ఫారెన్లో ఉంటారు, ఇల్లు కొనేస్తారు, ఎవరు ఉండరు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు వస్తారు, అంతవరకు మెయింటెనెన్స్ కట్టరు. సో డ్యూ ఉంటే సొసైటీ తెలియకుంటే ఎన్ఓసి లేకుంటే కొనకూడదు. సొసైటీ నాలెడ్జ్ లేకుంటే రేపొద్దు సొసైటీ విల్ నాట్ కోఆపరేట్ అలౌ యూ. అక్కడ రీసేల్కి వచ్చాడు ఇవి చెక్ చేసుకుంటాం. మెయిన్గా మనం చెక్ చేసేది ఏంటంటే బ్యాంక్ లోన్ ఉందా లేదా, మెయింటెనెన్స్ డ్యూ ఉందా లేదా, ఇంకేమైనా ఆ ప్రాపర్టీ మీద హ్యాండ్ లోన్ ఏమైనా ఇచ్చాడు. హ్యాండ్ లోన్ ఇస్తే రిఫ్లెక్ట్ కాదు, ఈసీలో కానీ ఎక్కడొకటి గవర్నమెంట్ రికార్డ్స్ రిఫ్లెక్ట్ అప్పు ఇచ్చాడు. నా కూతురు పెళ్ళి 10 లక్షలు, నా ఇల్లు ₹1 కోటి వాల్యూ 10 లక్షలు పేపర్ నీ దగ్గర పెడతా, అది మీకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారి కేసులో ఒకటే ప్రాపర్టీ మీద 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి మనం చూసాం. మొన్న కూడా ఏదో ప్రాపర్టీ చూస్తే 4 బ్యాంకులు లోన్ ఇచ్చారు. అది ఎలా ఇస్తారనేది సమ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ హెస్ టు బి రీవ్యాంప్, లేకపోతే కష్టం అయిపోతుంది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు అన్నమాట. ఇప్పుడు పాతదా కొత్తదా అని పక్కన పెట్టేసి అది ఫస్ట్ ఇది ఏ జోన్ కింద వస్తుంది. ఇప్పుడు 111 జీవో వచ్చినా కొనకూడదు, అది ఇంకా మన యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ జనవాడలో ఏదైతే ఉందో అది 111 జీవో కింద వస్తుంది అన్నారు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకుంటుంటే నా పరిధి ఇంతవరకే అని చెప్పారు. మేము రేపు అది కూడా పరిధిలోకి రావచ్చు. అలాగే కన్జర్వేషన్ జోన్ ఉంది, బయో కన్జర్వేషన్ జోన్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నాకు తెలిసి ఒకటి తప్పితే ఒకటి తర్వాత ఒకటి రావచ్చు. ఓవరాల్గా బయ్యర్ కానీ ఇన్వెస్టర్ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కొని ఆ మోకిలో విల్లాస్ చూసి బాధ అనిపిస్తుంది. 212 విల్లాస్ ఎన్నో ఉన్నాయి, 6 నుండి 10 కోట్లు ఇంటీరియర్స్ 2 కోట్లు పెట్టి చేయించారంట. అలా కొన్న వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎన్ఆర్ఐస్. వాళ్ళకి ఇప్పుడు ఏజెంట్స్ ఉంటారు, పర్టికులర్ ఏజెంట్స్ కమిషన్ కోసం ఏదో చెప్తారో అది నమ్ముతాం, కొనేస్తాం. అలా కొనకుండా అందుకని మన ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం, దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ రియాల్టర్ ద్వారా వెళ్తే అంతే అవగాహన ఉంటుంది కదా, మీకు లేనంత అవగాహన మనకు ఉంటుంది. అవన్నీ చూస్తే మీకు 90% సేఫ్. మనం ఆయనకి ఏదో 1% 2% ఇవ్వాలని మొత్తం 98% వదులుకున్నాం. అండ్ ప్రీ లాంచ్లో మోసపోతారు. 10,000 5,000కి ఇస్తాం, 6,000కి ఇస్తాం. ఎందుకు ఇస్తారండి? ఎలా ఇస్తారు? మనం ఆలోచించాలి. పక్కన 15,000 అమ్మితే 6,000 7,000కి ఎట్లా ఇస్తాడు? అంటే దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఇంటెన్షనల్ ప్లాన్ టు చీట్ ది కస్టమర్. సో అందరూ అంటే కొంతమందే, 100 మంది ఉంటే 100 మందిలో 10 మంది చెడుపురులు ఉంటే మిగతా 90 మంది బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, మంచి కొంతమంది కార్పొరేట్ బిల్డర్స్ మోసం చేయకుండా కూడా ఉన్నారు, కానీ మెజారిటీ వాళ్ళు చీట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అసలు ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉంది? అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, హైదరాబాద్లో ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ కొనాలంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? కాస్త ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమంది స్లో డౌన్ అయిందంటున్నారు, రిజిస్ట్రేషన్లు చూస్తేనే ఒక పక్క బాగానే జరుగుతున్నాయి. సో ఏంది ఈ గ్యాప్? ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ బ్యాంకులు అడ్వర్టైజ్ చేయడం చూసారా మీరు? ఎస్బీఐ కానీ ఏదైనా నేషనల్ బ్యాంక్స్ ఎప్పుడైనా అడ్వర్టైజ్ చేశారా? 20 years బ్యాక్ కానీ 10 years. ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఎవరిని వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి పరిస్థితి అది. ఇప్పుడు తెలంగాణ వరకు రియల్ ఎస్టేట్ తెలంగాణలో మార్కెట్ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. బట్ రియాలిటీ ఎలా తెలుస్తుందండి? గ్రౌండ్ రియాలిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయాలి. రోజుకి ఎంతమంది రిజిస్టర్, అంతమంది ఎంతమంది మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డు బట్టి ఎన్ని వేల మంది నెలకి చేసుకుంటున్నారు అనేది క్లారిటీ ఉంటుంది, ఎంత కోట్లు రెవెన్యూ వచ్చింది అనేది ఉంటుంది. సో ఇప్పుడు బయ్యర్స్ నాకు తెలిసి ఇన్వెస్టర్స్ కానీ వెయిట్ అండ్ వాచ్కి వచ్చేసారు. తొందరపడద్దు కొనేటప్పుడు, ఎందుకంటే తొందరపడ్డారంటే ఒకచాట్లు గ్యారంటీ. ఎందుకంటే డీటెయిల్డ్ సర్వే చేసి ఒక్కొక్కటి వెలుగులో ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్, ఎన్ఆర్ఎస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకుంటూ మొదలుపెట్టారు. ఆల్రెడీ తప్పు చేస్తే ఇంకేం చేయలేదు, ఎలా బయటపడాలని ఆలోచిస్తారు. తప్పు చేయకపోతే పర్లేదు, దాన్ని తప్పు చేస్తారో లేదని కనుక్కొని దాని మీద ఆందోళన చెందుతున్నారు. ఒకసారి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా లాభం లేదు, ఆకులు ఎప్పుడు పట్టుకొని చేతులు కాలేక ముందు పట్టుకుంటే లాభం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొనేసారు, 50% ఇచ్చారు, 40% ఇచ్చారు, బయటకు వచ్చి వాడు ఇప్పుడు సపోజ్ మీరు కేసు వేస్తారు, కేసు బిల్డర్ దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారు మీరు? ఆ కేసు 10 సంవత్సరాలు పట్టు 20, ఇప్పుడు మనకున్న లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టుల్లో. మీరు కేసు వేసుకుంటే వేయచ్చు, కానీ లాభం ఎవరు? మీకు ఎప్పుడు వస్తుంది ఆ డెసిషన్? ఎప్పుడు వస్తుంది? బిల్డర్ జైలుకి అయితే అదే డబ్బులు లేవండి, మ్యాక్సిమం జైల్లో పెడతారు. దానివల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సో ఇది యాక్చువల్లీ ఇనిషియేటివ్ షుడ్ బీ ఫ్రమ్ ది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ టైం కొనుక్కునేటప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఎవరు కూడా బిల్డర్ మీద డిపెండ్ అవ్వకూడదండి, ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు అసలు డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే
ప్రతి డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పర్సనల్గా వెళ్ళాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి జోన్లో ఏ జోన్కి ఆ జోన్ ఆఫీసులు ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, హెచ్ఎండిఏకి వెళ్ళాలి, రేరాకి వెళ్ళాలి. ఇప్పుడు హైడ్రా సర్టిఫికేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులు. ఇప్పుడు ఇవ్వట్లేదు, బట్ అది కూడా మొదలు. సో హైడ్రా కొత్తగా సర్టిఫికేట్ అంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చే పర్మిషన్లు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తారనేది నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మిస్టేక్ చేయరు. లైఫ్ అండ్ డెత్కి ఇప్పుడు ఒక గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫీసర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఉద్యోగం ప్రాబ్లంలోకి స్ట్రైక్లోకి వస్తుంది. ఇంకా లంచాలు తీసుకోవడానికి ఇప్పటికే కొంతమంది లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. లంచాలు తీసుకుంటే ఏమైనా ఇప్పుడు అన్నీ కూడా పర్మిషన్ ఆయన ఒకటే ఆయన రేవి రంగనాథ్ నాగార్జున గారు ఎన్కన్వెన్షను ఆయన పట్టా కేసులో ఉందన్నారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మరి జిహెచ్ఎంసీ వాళ్ళు, హెచ్ఎండి ఏదేని ఎందుకు ఇవ్వలేదు? అది ఎలిజిబుల్ కాదు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు మురళీమోహన్ గారు మనం వేశారు, ఆయన 3 అడుగులే జరిగాను, మీరు కూల్చక్కలేదు, నేను జరుగుంటే నేనే కూల్చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. లక్కీగా ఆయన ప్రాజెక్ట్ ఎఫెక్ట్ కాదు. మేబీ రేక్ షెడ్ జనరల్గా పెరగదు, అది ఎందుకు పెరిగింది తెలియదు, ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగింది. సో 3 టెంపరీ. అసలు మురళీమోహన్ గారి విషయంలో ఏం జరిగింది? మురళీమోహన్ గారు బిల్డింగ్స్ అని కూల్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇప్పుడు మీడియా ఏంటంటే మీకు పని పాటు ఉండదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. మురళీమోహన్ గారు సర్వే చేస్తే ఒక 3 అడుగులు రఫ్గా ఒక టెంపరీ రేకుల షెడ్ వేసి ఉంది, 3 అడుగులు పెరిగారని. అది ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇప్పుడు మురళీమోహన్ గారు అన్నీ కూర్చొని చేయరు, లేకపోతే వాళ్ళ అబ్బాయి కూర్చొని చేయరు కదా. దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్, వీళ్ళందరూ ఎక్కడో మిస్టేక్ క్యాలిక్యులేట్. నాకు అర్థమైంది, ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే మేము జనరల్గా అక్రమంగా కట్టాము ఎక్కడ కూడా, ఇన్ని రోజులు ఇన్ని ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా మరి లేదు. ఈ ప్రాజెక్ట్ కూడా ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ 2-3 అడుగులు జరిగా ఉంటే మేము ఒకసారి రీచెక్ చేసి జరిగితే మేమే కొలాప్స్ చేస్తాము, హైడ్రాకి ఆ ఛాన్స్ ఇవ్వం అన్నారు. అంటే ఇది వెరీ క్లియర్. అది నిజమెంత అబద్ధం అంటే వెరిఫికేషన్లో తెలుస్తుంది. సో ఆయన బిల్డింగ్లు ఏం కూల్చలేదు, అనురాగ్ యూనివర్సిటీ కూల్చేస్తున్నారు, ఆయన ఆల్రెడీ స్టే తెచ్చేసుకున్నారు. అట్లా మిగతా కూడా బిల్డర్స్ కానీ మిగతా వాళ్ళు పెద్ద వాళ్ళు కానీ ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించారు. కాకపోతే కొంతవరకు టైం ఇస్తారు, అది ప్రూవ్ అయితే మాత్రం టైం ఇచ్చిన కోర్టు కూడా హైడ్రాకి ఫర్గానే ఉంది. అవును, ఎందుకంటే మీరు నిజంగా సాక్ష్యాధారాలు కరెక్ట్గా మీరు ప్రూవ్ చేయగలిగితే మీరు కూలగొట్టండి, మీకు డౌట్ ఉంటే మాకు రిఫర్ చేయండి. కోర్టు ఆర్డర్ని ఫాలో చేయకపోతే ఇంకా ధిక్కరించినట్టే కదా. సో కోర్టు ఆర్డర్ ఇస్ ఫైనల్ ఆర్డర్. హైకోర్టు, సుప్రీంకోర్టు, మరి 2 కోర్టులో వెళ్తే ఇంకా దాని పై మించి ఇంకేముంది? అండ్ హైడ్రాకి సపరేట్ బాడీ ఉంది కాబట్టి హైడ్రా ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ఏ డెసిషన్. ఈ కోఆర్డినేషన్తో వీళ్ళందరితో తీసుకొని ఈ 10 డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో 3,500 ఒక్కొక్క డిపార్ట్మెంట్ చాలా 3,500 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చాలా పెద్ద ఖర్చు. బట్ ఆ ఖర్చుకి ఏమవుతుందంటే ఇప్పుడు చెరువులన్నీ మనకి వెనక్కి వస్తాయంటున్నారు. బెనిఫిట్ ఏంటంటే ఏవైతే ఈ 800,000 చెరువులు ఆక్రమించారో అవి బ్యాక్ వస్తాయి. మహేష్ బాబు గారు ఏదో సినిమా ఉంది శ్రీమంతుడు, ఏదో ఊర్లో తీసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేసా అంటారు. ఆ టైప్లో ఇప్పుడు మీరు ఏదైతే తీసుకున్నారా బాబు, ఇప్పుడు మాత్రం బ్యాక్ ఇచ్చేసి మీ ఒరిజినాలిటీ చూసుకోండి అని.